నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. జనంలోకి జనసేన మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో పర్యటించడం, అక్కడ సమస్యలను తెలుసుకోవడం, వెంటనే అక్కడ ఆ సమస్యకు పరిష్కారం లభించే విధంగా సత్వర చర్యలు తీసుకోవటం మెయిన్ ఉద్దేశం ఇది. అలాగే దీంతో పాటు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జనసేనను ప్రతి ఒక్క ఇంటిలోకి తీసుకువెళ్ళాలి. జనంలోకి జనసేన ఎక్కడ చూసినా జనసేన గురించి మాట్లాడుకోవాలి. మన పార్టీ విధి విధానాలు, మన పార్టీ సిద్ధాంతాలు, మనం పార్టీ వెళ్ళేటువంటి మార్గం అన్నీ కూడా మనం ప్రజలకు తెలియచేయాలి అనే దిశగా ఒక కాన్సెప్ట్ రెడీ అయిపోయింది. దసరా తర్వాత ఇది శ్రీకారం చుట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. అది కూడా మొట్టమొదటి టూర్ ఎక్కడంటే కోనసీమ. కోనసీమలో ఉప్పు నీరు వల్ల కొబ్బరి రైతులు దాదాపుగా 13 గ్రామాల ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. ఆ కొబ్బరి చెట్లను చూసినప్పుడల్లా వారి గుండె ఎంత రోదిస్తుందో, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎందుకనంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మా ఛానల్ టీం అంటే ఒక చైర్మన్గా ఉన్నటువంటి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ఎంఎస్ఆర్, అలాగే మా టీం అక్కడ 2 రోజులు ఒక ప్రాణాలకు తెగించి సాహసోపేతమైనటువంటి టాస్క్గా తీసుకుని వారి కష్టాలను తెలుసుకుంది, బయట సమాజానికి తెలియజేసింది. మీడియా చరిత్రలో ఎవరు కూడా ఆ పని చేయలే ఇప్పటి వరకు. మేము టీఆర్పీలో గొప్ప నెంబర్ 1 పొజిషను, నెంబర్ 2 పొజిషను, నెంబర్ 3 పొజిషన్ అని చెప్పుకునే ఛానల్స్ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక రైతు ఆవేదన బయట పెట్టాలి అనే ప్రయత్నం చేయలే. ఏదో చిన్న చిన్న వార్తలు వేయడం. కానీ మా నెంబర్ 1 టీం 2 రోజులు అక్కడ పర్యటించడం, ఆ పడవలో ప్రాణాలకు తెగించి వెళ్ళినటువంటి సందర్భం, ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒక్కొక్క రైతు ఆవేదన వ్యక్తపరిచారు. ఒక్కొక్క రైతు వాళ్ళ ఆవేదన అనేది బయటపడింది. రోధించిన తీరు అందరినీ కలిచివేస్తుంది. ఇలాంటి సందర్భంలో నెంబర్ 1 న్యూస్ కథనాలకు స్పందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నేను అక్కడికి వెళ్తున్నాను, దసరా తర్వాత ఆ ప్రాంతంలో పర్యటించి వారు పడుతున్నటువంటి బాధలను, అక్కడ కష్ట నష్టాలను అన్నీ కూడా స్టడీ చేసి వారికి న్యాయం చేయటానికి నేను రంగంలోకి దిగబోతున్నాను అని ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేశారు. అదే ఇప్పుడు జనంలోకి జనసేన మొట్టమొదటి టూర్ కోనసీమ ఆ ప్రాంతంలో 13 గ్రామాలు పర్యటించినప్పటికీ ఒక 2-3 విలేజ్లో పవన్ కళ్యాణ్ తిరగబోతున్నారు. దానికి సంబంధించి అక్కడ ఇప్పటికే జనసేన నాయకులకు, కార్యకర్తలకు ఒక మెసేజ్ కూడా వెళ్ళిందండి. అంటే పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి దాదాపుగా 10 ఏళ్ళు పడినటువంటి కష్టం ఇప్పుడు అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా జనసేన ఉంది. సేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన సొంత ఖర్చులతో ఈవెన్ ఆయనకు ఎమ్మెల్యేగా వచ్చేటువంటి జీతాన్ని కూడా ప్రజలకే కేటాయిస్తున్నారు. పేద ప్రజలు, పేద విద్యార్థులు, వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమకూర్చండి అని ఆయన ఒక్క నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కూడా ఆయన ఆ నిధులను కేటాయిస్తున్నారు, వెచ్చిస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాలు. నిజంగా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ప్రజలతో మమేకమై ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే నిజంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది, అట్ ద సేమ్ టైం పార్టీకి కూడా ఒక మైలేజ్ వస్తుంది అనేది. వాస్తవానికి జనసేనకు మైలేజ్ రావాల్సినటువంటి అవసరం లేదు, ఎప్పుడో వచ్చింది. ఎందుకనంటే వారు ఎప్పుడైతే గత ఎన్నికల్లో ఒకే ఒక్క నియోజకవర్గంలో గెలుపొందినటువంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆ పట్టు కానీ, ఆ ఏదైతే పోరాట పటిమ ఉంటుందో దాన్ని ఎక్కడా కూడా కోల్పోలేదు. నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజల కోసమే పనిచేస్తాను, ప్రజలతో మమేకమై నేను ముందుకు వెళ్తానన్నారు. అలాగే వెళ్ళారు. మరి వేరే నాయకుడైనా, వేరే పార్టీకి సంబంధించిన అధినేత అయితే
కొంతకాలం రాజకీయాలకు పక్కన పెట్టి గుడ్ బై చెప్పి రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఎలక్షన్ తర్వాత మనం చాలామందిని చూస్తుంటాం. ఇటువంటి క్రమంలో ఆయన ఎప్పుడు కూడా అలా తీసుకోవాలి. ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ ఇప్పుడు అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒక కీలకమైనటువంటి పార్టీగా దేశ రాజకీయాల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించి మాకు తిరిగే లేదు అనిపించుకున్నారు. ఇలాంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటన అంటే ఒక రకమైనటువంటి అందరిలోనూ ఆసక్తి. సార్ మా ప్రాంతానికి రండి, మా ప్రాంతానికి ఎప్పుడు వస్తారు అని చెప్పి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అనే జనవాణి కార్యక్రమంలో కూడా ప్రతిరోజు 500 నుంచి 1000 మధ్య అప్లికేషన్స్ అట, వినతులు. మాకు న్యాయం చేయండి, మా ప్రాంతానికి రండి, మా ఏరియాలో మీరు పర్యటించండి, మేము పడుతున్న కష్టాలు నష్టాలు ఆవేదన ఆందోళన అంతా తెలుస్తుంది అని. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని దానికి ఒక టీంని ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి షార్ట్అవుట్ చేసి లిస్ట్ అవుట్ చేసి దాని ప్రకారం వెళ్తున్నారండి. మొత్తానికైతే జనసేన ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తుంది. వచ్చే ఎలక్షన్స్ నాటికి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి బలమున్నటువంటి పార్టీగా మనం మారాలి. ఎవరు ఏమనుకున్నా సరే అవేమీ పట్టించుకోవద్దు. మన విధానం, మన సిద్ధాంతం, మన నినాదం ఏదైతే ఉందో దానికోసం కష్టపడాలి, శ్రమించాలి. విశాఖపట్నంలో జరిగినటువంటి 3 రోజుల సమావేశాల్లో కూడా కేడర్కి అదే దిశానిర్దేశం చేశారు. డయస్ మీద అందరినీ కూర్చోబెట్టారు పెద్దవాళ్ళని, కానీ వారు మాట్లాడింది తక్కువ. కార్యకర్తలు నాయకులు ఉన్నారు, నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేసి కష్టపడినటువంటి వారిని మాత్రమే స్టేజ్ మీదకి ఆహ్వానించి వారిని మాట్లాడాలని కోరారు పవన్ కళ్యాణ్. సో మొత్తానికైతే పందా మార్చుకున్నారు. ఇప్పటి వరకు వెళ్ళిన విధానం ఒకటి, ఇకపై వెళ్ళే విధానం నినాదం మరొకటి. జనంలోకి జనసేన. ఖచ్చితంగా మనం ప్రజల తరపున, ప్రజలు మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు, పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయాన్ని చూపించారు. కాబట్టి ఎక్కడా కూడా మనం వెనుకడుగు వేయకూడదు. మనం ప్రజల కోసం పనిచేయాలి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం నినదించాలి, పోరాటం చేయాలి. గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అదే విధంగా మనం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి అనే దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది. ఆయన వెళ్ళారంటే ఏ విధంగా బ్రహ్మరథం పడతారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. పవన్ కళ్యాణ్కు అటువంటి చరిష్మా అలాగే ఫాలోయింగ్ ఉంది. మొత్తానికైతే జన సైనికుల్లో ఒక కొత్త ఉత్సాహం అయితే రాబోతుంది త్వరలోనే దసరా పండుగకి అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. కోనసీమ రైతులు కూడా మా సమస్యను నెంబర్ 1 న్యూస్ ఈ విధంగా ప్రపంచానికి తెలియజేసింది, మేమెంతో హ్యాపీగా ఉన్నాం, ప్రతి ఒక్కరూ ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో మీడియా పనిచేయాలి అని రోజు ఎంతోమంది కాల్స్ చేసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు దానికోసం నిలబడాలి, మనం ప్రజలకు తెలియజేయాలి. అదే విధానంతో సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్ కూడా ఆ రైతుల దగ్గరికి వెళ్ళి 2 రోజులు వారి సమస్యలని దగ్గరుండి చూసింది. ఎవరో చెప్తే, ఎవరో పంపిస్తే వీడియో దాన్ని ఛానల్లో వేయటం కాదు, గ్రౌండ్ లెవెల్లో పరిశీలించాలి, తెలుసుకోవాలి. అప్పుడే వారు పడుతున్నటువంటి కష్టం ఏంటనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ జనంలోకి జనసేన, ఆ జనంలోకి కోనసీమ జనంలోకి త్వరలోనే వెళ్ళబోతున్నారు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.